తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసు విచారణ నేటితో పూర్తయింది. దీంతో సిఐడి అధికారులు రేపు హైకోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. డిసెంబర్ 2వ తేదీన నివేదిక సమర్పించాలని హైకోర్టు గతంలో గడువు విధించింది. అక్టోబర్ 27న సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. దీంతో సిఐడి అధికారులు ఇప్పటి వరకు 35 మందిని విచారించారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డితో పాటు అప్పటి ఈవో ధర్మారెడ్డిని విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి సాధించారు? మొత్తం మీద కోర్టు ఆదేశంతో కోర్టు ఒక రకంగా చెప్పాలంటే దాదాపు చీవాట్లు పెట్టిన పరిస్థితి. సిఐడిని ఇమీడియట్ గా డిసెంబర్ 2 లోపు నివేదిక సమర్పించాలి పరకామణి కేసుకు సంబంధించి చెప్పిన పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అక్రమంగా లోక్ అదాలత్లో దాన్ని రాజీ చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయడంతో కోర్టు మళ్ళీ ఆ యొక్క కేసును పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగిందని నివేదిక ఇవ్వమని చెప్పింది. 2వ తేదీ కూడా డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో సిఐడి తన దర్యాప్తును ఈ రోజుకి పూర్తి చేసుకుని రేపు కోర్టుకి ఫీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాల్సి ఉంది. పూర్తిగా ఇప్పటికే విచారణ పూర్తి చేసిన నేపథ్యంలో రేపు నివేదిక ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్కంఠ అందరిలో ఉంది. ముఖ్యంగా ఎవరెవరు దీంట్లో ఎలాంటి పాత్ర పోషించారని ఇప్పటి వరకు ఎక్కడ కూడా సిఐడికి సంబంధించినటువంటి అధికారులు కీలకమైన అంశాలను బయట పెట్టలేదు. ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి అనే అంశాలు తప్ప సహకరించమని ఏదైనా విషయాలు ఉంటే కూడా ప్రజలు తమకు అందించాలి, దీనికి సంబంధించిన కేసు విషయాలన్నీ కూడా వివరాలు అందించాలనేటువంటి అభ్యర్థన వరకే మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే లోతైన దర్యాప్తు చేసిన క్రమంలో అసలు ఏం జరిగింది, అప్పుడు ఈ కేసులో ఎందుకు రాజీ పడ్డారు, ఎందుకు బలవంతం జరిగింది, ఎవరెవరు పాత్ర ఉంది, ఈ కేసులో ఎంత ఆస్తి ఇతరుల చేతులు మారింది, ఆ యొక్క బోర్డు తీర్మానానికి ముందరనే ఈ యొక్క కేసులో రిజిస్ట్రేషన్ టీటీడీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఎందుకు జరిగింది, అలాగే ఈ రిజిస్ట్రేషన్స్ కాకుండా ఇతర ఆస్తులు కూడా ఉన్నట్టు వాటిని కొంతమంది అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తమ పేరుతో రాయించుకున్నారనేటువంటి అభియోగాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ కేసులో రేపు సిఐడి కోర్టుకి సమర్పించబోయేటువంటి నివేదిక పైన సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఆ నివేదిక తర్వాత కోర్టు స్పందిస్తుంది. కోర్టు స్పందించిన నేపథ్యంలో కోర్టు ఆ తర్వాత ఎవరెవరిపైన చర్యలు తీసుకోమంటుంది అనేటువంటి ఉత్కంఠ ఉంది. ఇటు టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత ఇప్పటికే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, విచారణకు హాజరైనటువంటి వాళ్ళని ఇప్పటివరకు అరెస్టులు చేయనప్పటికీ కూడా కొంత విచారణలో హాజరుపరిచి వాళ్ళ నుంచి సమాచారం మాత్రం తీసుకున్న నేపథ్యంలో ఈ నివేదిక పట్ల సర్వత్రా ఉత్కంఠ ఉంది. రేపు సిఐడి నివేదిక సమర్పిస్తోంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ దినేష్.